క్రికెట్ ప్రేక్షకులకు స్వాగతం. ఐపీఎల్ 5వ మ్యాచ్ అహ్మదాబాద్లో జరగబోతుంది. అహ్మదాబాద్ పిచ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకంటే పరుగుల వరద గ్యారంటీ, బ్యాటింగ్ ప్యారడైజ్, మరొక 200+ స్కోర్ అయితే పక్కా. 250, 230 కూడా కొట్టినా కూడా మనం ఆశ్చర్యపోలేదు. బట్ ఈ రెండు టీమ్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ప్రివ్యూలో. వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే మొత్తం 5 మ్యాచ్లు అయితే జరిగాయి. 5లో 3 గుజరాత్, 2 పంజాబ్ కింగ్స్. ఈ రోజు జరిగే మ్యాచ్లు అయితే నా ఫేవరెట్ అయితే మటుకు పంజాబ్. బట్ ఆన్ ద పేపర్ చూస్తే రెండు టీమ్స్ అయితే సమవుజ్జీలే, ఎటువంటి డోకా లేదు. రెండు చాలా బ్యాలెన్స్ గా ఉన్నాయి. బట్ రేపు ఎవరైతే మంచి బౌలింగ్ చేయగలరో వాళ్ళే గెలిచేదానికి ఛాన్స్ ఉన్నాయి. ఎందుకనేది మీరు ప్రివ్యూ మొత్తం చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోద్ది ఎందుకు నేను పంజాబ్ కి ఓటేసాను. అది పాజిటివ్స్ నెగటివ్స్ వెళ్ళిపోతే మీకు క్లారిటీగా అర్థమైపోద్దిలే. మనం క్లియర్ గా చూస్తే వీళ్ళకి బౌలింగ్ అయితే డెత్ బౌలింగ్ అయితే వీక్ గా కనిపిస్తా ఉంది. బ్యాటింగ్ అయితే బీభత్సంగా ఉంది. కానీ సిరాజు, రబాడా డెత్ బౌలింగ్ ఎప్పుడైనా రన్స్ ఇస్తా ఉంటారు. బట్ వాళ్ళు కానీ కంబ్యాక్ చేసి వేస్తేనే పంజాబ్ అయితే అడ్డుకోవడం జరుగుతుంది. అందులో అహ్మదాబాద్ పిచ్ వీళ్ళకి చెప్పబడలే వీళ్ళ బ్యాటింగ్ ఎలా ఆడతారో, కానీ వీళ్ళ బౌలింగ్ ఎలా ఉంటుందని చూడాలి. మన మియాబాయ్ ఎలా వేస్తాడు అనేది క్రూషియల్ అవుతుంది. రబాడా కూడా డెత్ బౌలింగ్ లో. కానీ వీళ్ళు ప్లాన్ ఏంటంటే రషీద్ ఖాన్ చేత డెత్ బౌలింగ్ వేపిస్తారు. వీళ్ళు 17th ఓవర్ 18th ఓవర్ కూడా వేపించే ఛాన్సులు ఉన్నాయి. బట్ చూద్దాం. ఇక్కడ శ్రేయసర్ కూడా స్పిన్ బాగా ఆడతాడు. వీళ్ళ పాజిటివ్స్ వస్తే వీళ్ళ టీం చాలా బ్యాలెన్స్డ్ ఉంది. బట్ ఈ మ్యాచ్ ఈ సీజన్ కానీ పంజాబ్ కానీ గెలవలేదా, ఇంక వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళ కష్టం. అంత మంచి టీం ఉంది, అంత మంచి కోచ్ ఉన్నాడు, కెప్టెన్ ఉన్నాడు, అన్ని ఉన్నాయి. వీళ్ళకి ఫినిషర్స్ ఉన్నాడు. నేహాల్ వదేరా, సుయాష్ హెగ్డే, మ్యాక్స్వెల్, స్టోయినిస్ సూపర్ ఉన్నారు. మన ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ ఉన్నారు, అలాగే ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. అంతా బాగుంది. అక్కడ చేహల్ ఉన్నాడు. మెయిన్ ఎటువంటి పిచ్ లైనా వేసే చాహల్ ఉన్నాడు. అలాగే హర్షదీప్ సింగ్, మార్క్రో జాన్సన్, అజ్మతుల్ ఉమర్ జై సూపర్ టీం ఉంది ఇక్కడ. బట్ చూద్దాం. బట్ ఇక్కడ మటుకు బ్యాటింగ్ బలంగా ఉన్నా కూడా ఆ డెత్ బౌలింగ్ ఒక్క పాయింట్ వల్లే వీళ్ళకైతే తీసేసి వీళ్ళకి ఇచ్చాను. నా ప్రెడిక్షన్ అయితే 80% పంజాబ్, 20% మాత్రమే గుజరాత్. నేనైతే క్లియర్ గా పంజాబ్ సైడ్ వెళ్ళిపోతున్నా. నా ప్రెడిక్షన్ అది. ఇక ప్లేయింగ్ 11 చూద్దాం ఒకసారి. స్టోయినిస్ ఓపెనర్ గా వస్తాడని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే స్టోయినిస్ కి బిగ్ బ్యాష్ లో లాస్ట్ టైం కూడా లక్నోకి కొన్ని మ్యాచ్లు చెన్నైతో మంచి ఫినిష్ చేశాడు ఓపెనర్ గా వచ్చి. సో స్టోయినిస్, ప్రభసిమ్రన్, 1 డౌన్ లో అయ్యర్, నెంబర్ 4 లో మ్యాక్స్వెల్, నెంబర్ 5 లో నేహాల్ వదేరా, నెంబర్ 6 లో ఇంగ్లీష్, నెంబర్ 7 లో సుయాష్ హెగ్డే. తర్వాత బౌలర్స్ వచ్చేసి హర్షదీప్, చేహల్, హర్ప్రీత్ బరార్, ఫెర్గుసన్ కూడా వీళ్ళు ట్రై చేసిన ఛాన్స్ ఉన్నాయి. ఇటు వచ్చేస్తే వీళ్ళు ఆబ్వియస్ గా గిల్, బట్లర్ ఓపెనర్ లో వస్తారు. 1 డౌన్ లో సాయి సుదర్శన్, నెంబర్ 4 లో షారుఖ్ ఖాన్, నెంబర్ 5 లో ఫిలిప్స్, నెంబర్ 6 లో రాహుల్ తెవాటియా, నెంబర్ 7 లో రషీద్ ఖాన్, నెంబర్ 8 లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9 లో రబాడా, నెంబర్ 10 లో సిరాజ్, నెంబర్ 11 లో కొంచెం ట్రికీగా ఉంది. వీళ్ళు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ పోతే అర్షద్ ఖాన్ వస్తాడు, లేకుంటే వేరే ఎవరినైనా ట్రై చేస్తాడు. మనం మ్యాచ్ లో చూడాల్సి వస్తుంది. సో ఓవరాల్ గా ఇది నా ప్లేయింగ్ 11. అలాగే పాజిటివ్స్ నెగటివ్స్ కూడా చెప్పాను. ఇక పిచ్ పరిస్థితి చూస్తే మనం అబ్వియస్ గా రేపు రన్ ఫెస్ట్ పక్కా 220+ అయితే ఉంటుంది. బట్ ఈ ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్ కి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 220+ చేస్తేనే ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్ కి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 220 బిలో చేసి 182, 210 మధ్యలో అయితే మటుకు సెకండ్ బ్యాటింగ్ చేసే టీం ఏదైనా వాళ్ళకే ప్లస్ వస్తుంది. ఖచ్చితంగా రేపు గెలిచే టీం కూడా ట్రిక్కీగా టాస్ గెలిస్తే చేసింగ్ తీసుకుంటారు. కానీ వీళ్ళిద్దరు ఎవరైనా రిస్క్ చేసి బ్యాటింగ్ చేస్తారా అనేది కొంచెం క్వశ్చన్ గా ఉంది. బట్ నా గెస్ అయితే టాస్ గెలిచిన టీం అయితే ఫీల్డింగ్ తీసుకుంటుంది. ఇది నా ప్రివ్యూ. మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బై, థ్యాంక్స్.